బనగానపల్లె మండల పరిధిలో సోమవారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బనగానపల్లె మండల పరిధిలో సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో పంటలు, ఆరబెట్టిన ధాన్యం దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మండల పరిధిలోని యాగంటిపల్లె, మీరాపురం, పాతపాడు, యనకండ్ల, హుసేనాపురం పలు గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఇటీవల వారం రోజులుగా వాతావరణం రైతులకు అనుకూలించడంతో మొక్కజొన్న పంట కోసి ధాన్యాన్ని ఆరబెట్టారు. ధాన్యం విక్రయించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఏదో ఎంతో ఆశతో మొక్కజొన్న వేసుకున్నారు. మొక్కజొన్న వేసుకునే తర్వాత 2300, 2400 అమ్ముతే కానీ వాళ్ళకు అంతో ఇంతో మిగలదు. కాకపోతే ఈరోజు అది కాకపోయి రేటు పడిపోయింది. రేటు వచ్చేసి 2000 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేరు. ఈరోజు 2000 కొనలేకుంటే అనుకుంటే అకాల వర్షంతో రైతులు విపరీతమైన నష్టపోయినారు. మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చి మొత్తం కింది మిందికి మొత్తం నాటిపోయినాయి. కాకపోతే ఇది ఏదైనా స్పందించి ప్రభుత్వమైన ఆదుకుంటే బాగుంటుందని ఈ రైతు సోదరుల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 3 ఎకరాలు పొలం వేసినాను సార్. చాలా ఇబ్బంది పడుతున్నాను. నీళ్ళు గుండంలోకి నిలబడినాయి సార్. మీరే దయ చూడండి సార్ ఎట్లా ఉన్నాయో. ఎకరాకి వచ్చి 30,000 పెట్టినాను సార్. ఎట్లా కాకుండా పోయినాయి సార్. మాది నాశనం అయిపోయినాయి సార్. మాది ఇక మీరే ఎట్లా ప్రభుత్వం మీరే ఎట్లా చూస్తారో చెప్పండి సార్. మీరే ఏం వేసినారమ్మా? మొక్కజొన్న సార్. అంతా నీళ్ళంతా నానిపోయినాయి సార్. మాది ఎన్ని ఎకరాలు వేసినారు? 3 ఎకరాలు వేసినాను సార్. ఎంత పెట్టినారో? 30,000 సార్. ఎకరాకి 30,000 పెట్టినాను సార్. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.